ఇప్పుడు మనం 2025వ సంవత్సరం 1వ తేదీ 6వ నెల నుంచి 30వ తేదీ 6వ నెల వరకు ద్వాదశ రాశుల్లో 3వ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వలు 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారండి. మిథున రాశి వారి జాతకంలో 2 గవ్వలు పడ్డాయండి. వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకానికి 2వ సంఖ్య పడటం చాలా వరకు అదృష్ట యోగం. వీరి జాతక బలానికి వ్యాపారస్తులకు తిరిగి ఉండదండి. వస్త్ర వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. అలాగే తల్లి ప్రేమ అధికం ఉంటుంది. స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు తల్లి ప్రేమ అధికం ఉండటమే కాదు, కానీ మాత్రం చంద్రమహారదశ అంటే తల్లి కారకులు అంటే తల్లికి సంబంధించిన వారు మేనమామలు కావచ్చు, లేదా పిన్నులు కావచ్చు, లేదా పెద్దమ్మలు కావచ్చు, చిన్నమ్మలు కావచ్చు, వాళ్ళతో మంచి ఫలితం కనబడే అవకాశం ఉంది. అలాగే అత్తమామలతో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. చేసుకున్న భార్య నుంచి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతకానికి బాగుపడాలన్నా నష్టపోవాలన్నా స్త్రీలతోనే కలిసి వచ్చే అవకాశం ఉందండి వీరి జాతక బలానికి. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరికి మొండి పట్టుదల ఎక్కువ ఉంటుందండి. ఒక రకంగా చూడాలంటే కొందరు అహంభావం అంటారు, కొందరు అహంకారం అంటారు, కొందరు మాత్రం చేతులారా చేసుకునే నష్టం అనుకుంటారు. ఇసుంటి స్వభావం వీరికి చాలా ఉంటుంది. చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది వీరిది. కానీ మాత్రం అందరినీ తొందరగా నమ్ముతారు, మోసపోతారు. ఇంకా వాడు అలా చేసిండు ఈడు ఇలా చేసిండు అని బాధపడుతూ ఉంటారు. 10 సార్లు మోసపోయినా కూడా 12 సార్లు నమ్మే రకం ఉంటుందండి వీరి రాశి వారి జాతక బలంలో చూడాలంటే. ఈ మృగశిర నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి. మృగశిర నక్షత్రం వారికి ధనంలో నష్టం, ఆరోగ్యంలో నష్టం, కుటుంబంలో నష్టం, భార్యాభర్తల నష్టం, నమ్మిన వారి నుంచి మోసం కావటం, ఎంత ధనం ఉన్నా కూడా మాత్రం వారు తినకపోవటం. కానీ స్థలం కొనాలి అమ్మాలనుకునే కాడ చాలా ఇబ్బందులు వీరి జాతక బలానికి. కొన్ని లక్షలున్నా కూడా మాత్రం తీసుకోవాలనుకుంటారు, కానీ తీసుకునే టైంకి మాత్రం వారికి ఆ రేటు నచ్చదు, లేదా స్థలం నచ్చదు, లేదా స్థలం నచ్చితే టైంకి డబ్బులు తక్కువ పడతాయి, లేదా ఇతరులకు వివాహం గురించి కానీ కళ్యాణం గురించి కానీ శుభకార్యం గురించి కానీ ఆపద గురించి కానీ డబ్బులు ఇచ్చి వీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తలతో చూడాలంటే వైవాహిక జీవితంలో చిక్కులు చాలా ఉంటాయండి. ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. కానీ మాత్రం ముఖ్యంగా భార్య మాట ప్రకారం నడవటం ఈ రాశి వారికి చాలా వరకు మంచిది. ఇక శివుడు పుట్టిన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం వారికి చాలా వరకు శుభయోగం ఉన్నదండి. ముఖ్యంగా వీరి జాతక బలానికి ఇప్పుడు మిథున రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం కంటక దోషం చాలా ఉందండి. అంటే కనుదృష్టి చాలా ఉందండి. అంటే ఎవరో ఒకరే కాకుండా మాత్రం చాలా వరకు వీరికి ఇదివరకు వీళ్ళతో ఇబ్బందులు పడ్డవారు కావచ్చు, లేదా వేరే వాళ్ళతో వీళ్ళు ఇబ్బంది పడ్డవారు కావచ్చు. ఖచ్చితంగా వీరి మీద మాత్రం ఒక కన్నేసి ఉంచుతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకైతే గురుబలం ఉంది కాబట్టి కలిసి వస్తుంది. బాలలకు బాలికలకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆ సరస్వతి మాత కటాక్షం ఉంటుంది. కళాకారులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. టీవీ కళాకారులు, సినీ కళాకారులు ఎవరైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. డైరెక్టర్లు, నిర్మాతలు, కథానాయకులు, సంగీత దర్శకులు, అలాగే గీతా రచయిత రాసేవారు, సాంకేతిక నిపుణులు అందరికీ మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ పరంగా ప్రైవేట్ పరంగా చాలా వరకు అవార్డులు రివార్డులు లభించే అవకాశం ఉంటుంది. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూడాలంటే మాత్రం ముఖ్యంగా కక్కలేక మింగలేక పరిస్థితి ఉంటుందండి. చేసే ఉద్యోగం చేస్తూనే ఉంటారు, వచ్చే ధనం వస్తూనే ఉంటుంది. కానీ పై అధికారులతో మాటలు పడటం కానీ, రాజకీయ నాయకులతో మాటలు పడటం కానీ, సామాన్యమైన మానవులతో కూడా అంటే మనుషులతో కూడా మీరు ఖచ్చితంగా మాట పడే అవకాశం ఉంటుందండి. ఇంటా బయట ఒత్తిడి అధికంగా ఉంటుంది. కానీ మాత్రం ఇంట్లో ఒకరు మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికి. మానసిక ఒత్తిడి స్ట్రెస్ చాలా ఉంటుంది వీరి జాతక బలానికి. ఆ మానసిక ఒత్తిడి తగ్గడానికి వీరు ఖచ్చితంగా మాత్రం చంద్రమహారదశ 2 గవ్వలు పడ్డాయి కాబట్టి వీరు ఎంత నిదానంగా ఉంటే అంతవరకు మంచిది. అంటే చేసే వృత్తి కాడ ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడితే, చాలా ఇబ్బంది పెడితే మీరు కూల్గా ఉండండి అనట్లేదండి. ఎవరు ఎన్ని మాటలు అన్నా కానీ మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఉదయం లేవంగానే మాత్రం ఉదయం మనం నిద్ర లేచేది కొందరు 5ంటికి లేస్తారండి, కొందరు 4ంటికి లేస్తారు, కొందరు 7ంటికి నిద్రలో నుంచి బయటికి లేస్తారండి.
ఆ టైంలో వీరు మాత్రం అరగంట సేపు మాత్రం లేదా గంట సేపు మాత్రం ధ్యానం చేయటం, యోగం చేయటం, లేదా మాత్రం వాకింగ్ చేయటం, అలాగే అడవపడటం, అలాగే మాత్రం ఏదైనా వ్యాయామాలు చేయటం, అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఏది ఆలోచించకుండా ప్రశాంతంగా ఒక గంట కూర్చోవడం వీరికి చాలా వరకు మానసిక ప్రశాంతత లభించే అవకాశం ఉందండి. స్త్రీలకు వర్తిస్తుంది, పురుషులకు వర్తిస్తుంది, బాలికలు కూడా వర్తిస్తుందండి. విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ రుణం తినాలనుకునే వారికి తప్పకుండా గవర్నమెంట్ ప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉంది. అలాగే మాత్రం గవర్నమెంట్ ఇల్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలంలా. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చికాకులు వెళ్ళిపోవాలంటే వీరు ఖచ్చితంగా మాత్రం కుజగ్రహాన్ని మాత్రం 27 వారాలు పూజ చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం మంచిదండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం. రెండవసారి గవ్వలేసిన కూడా 2 గవ్వలు పడ్డాయండి. చంద్రమహారదశ జాతకం ఉంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వ్యాపారస్తులకు తిరుగు ఉండదండి. వారు ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది. అది వస్త్ర వ్యాపారం కావచ్చు, వ్యవసాయ రంగానికి సంబంధించిన ఫీల్డ్ కావచ్చు, అలాగే మాత్రం వీరు జ్యోతిష బలంలో నర్సరీ తోటలు పెంచేవారు కావచ్చు, పండ్ల తోటలు పెంచేవారు కావచ్చు, వ్యవసాయ రంగంలో ఏదైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతక బలానికి జనరల్ స్టోర్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి కలిసి రాని వ్యాపారం అంటూ ఏది లేదండి. వీరి జాతక బలానికి మాత్రం ఒక భూమికి సంబంధించిన వ్యాపారం తప్పించి అన్ని వ్యాపారాలు కలిసి వస్తాయి. భూమికి సంబంధించిన వ్యాపారం ఎందుకు కలిసి రాదంటే ఇప్పుడు నడుస్తున్న ఘడియలో షష్టగ్రహ కూటమి నడుస్తుంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం మాత్రం చాలా వరకు మాత్రం 100% ఇబ్బందులు ఉంటాయండి. మన హైదరాబాద్లోని మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చికాకులు తొలగిపోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. మూడవసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి. బుధమహారదశ వీరి జాతక బలానికి డాక్టర్ రంగం సంబంధించిన వారు, ఆరోగ్య రంగం సంబంధించిన వారు, అలాగే కంప్యూటర్ రంగం సంబంధించిన వారు, అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మేధావులు కావచ్చు, అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే సైంటిస్ట్ రంగం సంబంధించిన వారు కావచ్చు, అలాగే ఎయిర్లైన్స్ సంబంధించిన వారు కావచ్చు, రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించిన వారు కావచ్చు. మంచి ఫలితాలు ఉంటాయి వీరి జాతక బలానికి. రొడ్ల భవనాల శాఖ వారు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక వివాహ విషయంలో మాత్రం ఇబ్బందులు తప్పవండి. ఒక వివాహం చేయాలనుకున్నా, ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా, లేదా ఇంట్లో ఎవరిదైనా కుటుంబ సభ్యులది అబ్బాయిది కావచ్చు, అమ్మాయిది కావచ్చు పెళ్లి చేయాలనుకునే వరకు కొంచెం టైం తీసుకోవడం మంచిదండి. వివాహ బలం కనిపిస్తలేదు. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం విద్యార్థులు, విద్య చెప్పేవారు, లెక్చరర్లు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, వారికి మాత్రం చాలా మంచి ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాలేజ్ యజమానులు కావచ్చు, స్కూల్ యజమానులు, హై స్కూల్ యజమానులు కావచ్చు, వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నమ్మిన పని జయమవుతుంది, పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంది. కానీ ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం సర్పదోషం మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. రాశివారి జాతక బలం మీద సర్పదోషం ఎందుకు ఉంటుందంటే మాత్రం వీరిది పాము వర్గం అండి. అంటే వర్గం పాము వర్గం. దానివలన వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం తొందరగా పాము బుస్స కొట్టినట్టు తొందరగా వీరికి కోపం వస్తుంది. కానీ పాము మాత్రం ఎవరికి కరవదండి. కరిచినట్టు బుస కొడుతుంది. మనల్ని ఏమంటారో అనుకొని మనుషులు చూసినా ఎవరిని చూసినా బుస కొడుతుంది, కానీ పాము కరవదు. కానీ మాత్రం దానికి చాలా ఇబ్బంది పెడితేనే కరుస్తుంది తప్ప మాత్రం ఈ రాశి వారు కూడా అంతే చూడండి. తొందరపడతారు, కోప్పడతారు, కానీ ఒకరు కొట్టేటోళ్ళు కాదు, తిట్టేటోళ్ళు కాదు. ఈ తొందరపాటు నిర్ణయం మూలంగా మాత్రం కొన్ని ఇబ్బందులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి దగ్గరైన వాళ్ళు కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. ఈ చికాకులు తొలగిపోవాలంటే మాత్రం నాగేంద్రుడికి పూజ చేయడం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి ఆ పరమేశ్వరుడు దయ ఉంటుందండి. శుభం భూయాత్.